గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గ్రామానికి ఈ వీధికి నడిపించిన విధమును బట్టికి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుడు ఈ యొక్క గ్రామానికి నడిపించిన విధం ఏమైనదైతే నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించడం కొరకు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు ఒక భారము మోపి ఉన్నాడు. ఆ భారాన్ని మేము ఆ భారం ప్రకారం ఈ యొక్క వీధులకు మేము వచ్చడం అయితే జరిగి ఉన్నది. దేవుడు చెప్పుచున్నాడు, దేవుడికి ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టము కాదు, ఏ ఆత్మ నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రము ఇష్టం లేదు. మనం నశించిపోతున్న ఆత్మల వలె ఉన్నాము. దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజమేనండి, మనం అనేకమైన పాపముల చేత మనం కొట్టబడుతూ ఉన్నాము, అనేకమైన పాపముల ఊబిలో మనం పడి ఉన్నాము, వ్యర్థమైన పాపములతో మనం జీవిస్తూ ఉన్నాము. ఆయనకు అది ఎంత మాత్రము ఇష్టం లేదు. ఆయన మన నరకాత్మకు వెళ్ళడానికి ఆయనకి ఎంత మాత్రము ఇష్టం లేదు. ఆయన నిజమైన దేవుడు. ఆయన మనం ఎరిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎందు మనం జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం ఈ లోకం నుంచి పాపం నుంచి విముక్తి పొందాలంటే అది ఎంత మాత్రం మన వల్ల మాత్రము కాదు, అది కేవలం దేవుని రక్తము ద్వారా మాత్రమే సాధ్యమైనది. దేవుని రక్తములో మనం కడగబడితే మాత్రమే అది సాధ్యమైనది. దేవుని రక్తాన్ని ఈ లోకంలో దేవుడు ఎంతగానో ఒలిగించాడు. తన ఆఖరి రక్తము పొట్టు వరకు కూడా ఆయన ప్రకటెముకల పొడిస్తే నీరు మాత్రమే వచ్చింది, రక్తం ఎంత మాత్రము రాలేదు. ఆయన రక్తము ద్వారా ఈ లోకాన్నంతటినీ కూడా ఆయన కడిగి వేసి శుద్ధి చేసి ఉన్నాడు. ఆ రక్తములో మనం శుద్ధులుగా కావాలి. ఆయన రక్తములో మనం కడగబడితేనే మన పాప విమోచన కలుగుతుంది. ఆయన రక్తములో మనం కడగబడాలి. ఆయన చెప్పుచూ ఉన్నాడు, పరలోకానికి దారి నేను మాత్రమే, నా వలన మాత్రమే మీరు వెళ్ళగలరు, ఎంత మాత్రం ఈ లోకానుసరముగా జీవిస్తే వెళ్ళలేరని చెప్పుచూ ఉన్నాడు. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమునని చెప్పుచూ ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప మన ఎవ్వరి ద్వారా కూడా మనము స్వర్గానికి పరలోక రాజ్యానికి మన అర్హులము కాలేము. ఆయన రక్తములో మనం కడగబడాలి. ఆయన ద్వారా మనం పాప విమోచన పొందుకున్న వారమై ఉండాలి. ఈ లోక పాపముని, ఈ లోక మాలిన్యమును మనం విడిచిపెట్టాలి. ఈ లోకములు అంతయు పాపమే, అంతయు వ్యర్థమే. సూర్యుని కింద జరిగే ప్రతిదీ కూడా వ్యర్థమని చెప్పుచున్నారు. వ్యర్థము, ప్రతిదీ వ్యర్థము. ఈ వ్యర్థమైన వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నమ్ముకునేటకు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆయన రాకడు ఎంతో దూరంలో లేదు. ఆయన రాకడికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వెళ్లే విధం ఏదనగా దేవునిలో మనం కడగబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.